పోలీస్ పైరవీలు ఇదని రారా? ఎవరు నా దగ్గర డ్రంక్ అండ్ డ్రైవర్లు కూడా రారు. బండి పెనాల్టీస్ ఉంటే కూడా నాకు ఫోన్ చేయరు, కట్టేసి వెళ్ళిపోతారు. పోలీసులు కూడా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తా, ఎమ్మెల్యే గారికి అనేవారు అని అంటే చెయ్యి అన్న చెయ్యి అంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. చెయ్యి ఎందుకంటే కట్టించుకో అని చెప్తాడని వాళ్ళకి కూడా తెలుసు. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వస్తే యాక్సెప్ట్ చేయరు. ట్రిబుల్ రైడింగే రారన్నా. డ్రంక్ అండ్ డ్రైవ్ దాకా ఎక్కడిది? ట్రిబుల్ రైడింగే రారు. తప్పును ఎంకరేజ్ చేస్తారు. జనం తప్పు చేస్తే ట్రాన్స్పోర్టేషన్ లో నేనే రాంగ్ డ్రైవింగ్ చేయనివా, రాంగ్ ట్రాఫిక్ లో పోనివా. యూటర్న్ అక్కడ ఉంటే కిలోమీటర్ పోయి యూటర్న్ చేసుకుని వస్తాం. ఇప్పుడు మీ టీవీ కాడికి వచ్చే బదులు ఆ పక్కన రోడ్డు దాకా పోయినా రివర్స్ వెనకకి రావచ్చు, 1 minute వస్తుంది. కానీ నేను అట్లా పోయి నుంచి 15 నిమిషాలు యూటర్న్ చేసుకుని ట్రాఫిక్ లో వచ్చినాం. నేను తప్పు చెయ్య, నా ధైర్యం కూడా అదే. మీ దగ్గరకు మరి పబ్లిక్ వచ్చి ఇవన్నీ అడగరా? వేరే ఎమ్మెల్యేలు చేస్తున్నారు, ఇది చేయండి మీరు. నేను క్లియర్ గా చెప్తాము, నేను తప్పు పనులు చేయనమ్మా. నీకు అన్యాయం జరిగితే కలెక్టర్ గానీ ఇంకా ముఖ్యమంత్రి కానీ నేను గట్టిగా మాట్లాడతా, కొట్లాడతా, నీ పక్షాన ఉంటా, నీకు పని చేపించి పెడతా. కానీ మీరు తప్పు చేస్తా అంటే నేను కనీసం ఒక్కరి గురించి కూడా నేను పని అట్లా చెయ్య తప్పు అని చెప్తాం. ప్రజలందరికీ తెలుసు. నిత్యం నా దగ్గరికి 800 నుంచి 1200 మధ్యన యావరేజ్గా వస్తారు డైలీ. నేను ఉండేదే కామారెడ్డిలో. నేను ఒకవేళ ఇప్పుడు వచ్చినా ఇక్కడ నుంచి మళ్ళీ నేను రాత్రి వెళ్ళిపోతాను, మళ్ళీ మార్నింగ్ అవసరం ఉంటే వస్తాను. అక్కడ ఉన్న వచ్చిన వాళ్ళందరూ సొంత సమస్యల మీద వస్తారు తప్ప పైరవుల మీద ఎవరు రారు. ఏ లీడర్ పైరవ్ చేయడు. నా కార్యకర్త ఎవరు పోలీస్ స్టేషన్ కోరు, ఎంఆర్ ఆఫీస్ కోరు, ఎవరికి పోరు. ప్రజలకు అవసరం ఉంటే వాళ్ళని తీసుకొని క్యాంప్ ఆఫీస్ వస్తారు. క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ నంబర్ ఒకటి ఉంది, ఆ నంబర్ నుంచే అధికారులకు మాట్లాడతారు. ఆ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందా, అది వెంకటరమణారెడ్డి నుంచి వచ్చినట్టమ్మా, అది చూసుకోండి అని అధికారులకు చెప్తాం. ఇంకొక నంబర్ నుంచి వస్తే నేను వెంకటరమణారెడ్డి చుట్టమని చెప్పినా, పిఎన్ అని చెప్పినా, ఆఫీస్ అని చెప్పినా మీరు పక్కకు పెట్టేసండి ఫోన్ అని చెప్పినా. నేను డైరెక్ట్ మొదలే పట్టించుకోవద్దని. ఎవరు చేయరు. కావాలంటే మీరు అధికారులను అడగండి. తప్పుడు నా వెనకాల పోలీసు రారు, ప్రోటోకాల్ లేదు. నేను పోతుంటే పంచాయత్ సెక్రటరీ ఉండాలా, ఏఈ ఉండాలా, ఎండి ఉండాలా, ఎంఆర్ఓ ఉండాలా, నా ఇంకా 10 ప్రభుత్వ వాహనాలు రావాలని కోరుకునే వ్యక్తిని కాదు. నేను ఇవ్వాలటికి కూడా నా బండిలో నేను 2 గన్మెన్లు, డ్రైవర్ తప్ప ఇంకో వ్యక్తి ఉండడు. నేను పోతే ఏ ఊరికి పోతానో ఆ ఊరిలోనే ఉంటారు. అంతే. కాన్వాయ్ ఉండదు, ఏముండదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పటి నుండి అయినా నేను కాన్వాయ్కి నీవు సామాన్య ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఆడంబరాలకు పోతే అందుబాటులో ఉండము. చుట్టూరా పోలీసులను పెట్టుకొని, కార్యకర్తలను పెట్టుకొని, లీడర్లను పెట్టుకొని 20 ప్రభుత్వ వాహనాలు వేసుకొని పోతే ఒక మామూలు వ్యక్తి బెదిరిపోయి దూరం ఉంటాడు. అదే ఒక్కరమే దిగితే దగ్గర దాకా వచ్చి ముట్టి మాట్లాడతాడు. ఒక్కసారి ఏమన్నా బాగున్నావంటే సరిపోతుంది. నేనేం కోట్లు అడగట్లేదు, లక్షలు అడగట్లేదు, నా ఊరికి ఇద్దే అద్దే అంటలేడు. ఏమన్నా తిన్నావా, బాగున్నావా అని అడిగితే చాలు, హ్యాపీగా ఫీల్ అవుతారు. కష్టం ఏదన్నా ఉంటే ఇది ఉంది అని చెప్తే అది అవుతుంది కాదో అక్కడే చెప్పేస్తాం. అవుతుంది 100% సబ్జెక్ట్ కమాండింగ్ ఉన్నని నాకు అన్నీ తెలుసు. ఖచ్చితంగా అవుతుంది కాంది నాకు కూడా తెలుసు. కాకపోతే నేనే కొట్టేస్తా. ఆఫీసర్ ఉన్న ఆఫీసర్ మీద కూడా మాట్లాడినవా. తర్వాత ఒకవేళ అయ్యేది ఉంది డైరెక్ట్ ఆఫీసర్కి చెప్తాను. 2 రోజులలో అది క్లియర్ అయిపోవాలా. ఆయనకు పని కాకపోతే 100%. నేను ఎక్కడ రూపాయి తీసుకోనండి. నేను ఎవరికి రూపాయి చేజార్చను. నన్ను చూస్తే అధికారులకు కూడా నాన్ కరప్టెడ్ కాబట్టి భయంలోనే ఉంటారు. అధికారులకు కూడా చెప్పిన, మీరు తప్పు చేయనంత వరకు నాకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేసినాడు, మీ మర్యాద నాకు అవసరం లేదు అని చెప్పిన. ఇది సూత్రం. కాబట్టి ప్రజలు అందరికీ తెలుసు ఓపెన్గా ఇట్లనే ఉంటాడని. అన్న ఒక్కసారి గెలిచినాం పర్వాలేదు, 50 ఏళ్ళు గుర్తుండిపోయేలా జీవితం ఉండాలి. కానీ 20 సార్లు గెలిచి హైయెస్ట్గా గెలిచినాం, హ్యాట్రిక్ కొట్టినా, 4 సార్లు గెలిచినా, 20 సార్లు గెలిచినా అంటే అవతలోని కొని గెలవచ్చు, యువతలోని కొట్టి గెలవచ్చు, పక్కొని తొక్కి గెలవచ్చు. డబ్బు బాగుంటే మదమెక్కి ఏదైనా చేయొచ్చు. కానీ ప్రజల్లో మనసు మాత్రం గెలవలేం. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. అందరూ ఒకటి ఏమంటారు, ప్రజల్ని అమ్ముడు పోతారు. ప్రజలు ఎందుకు అమ్ముడు పోతారండి? నువ్వు దాగి లోకమంతా ఊగుతుంది, నేను స్టడీగా ఉన్నా అంటే తాగింది నువ్వు, లోకం కాదు. అదే అర్థం చేస్తా. 20 సార్లు గెలిచినా ఒకటే, మీరు ఒక్కసారి గెలిచినా నేను వాళ్ళతో పోల్చట్లే. నేను ఎప్పుడు ఎవరిని కంపారిజన్ చేసుకొని, ఇది నా నేచర్. నేను నన్నుగానే నాకు నేను ఎవరిని మోసం చేయకుండా, ఎటువంటి ఉచిత హామీలు ఇవ్వకుండా 100% ప్రజలకు సొంత డబ్బుతో సర్వీస్ చేస్తా. నేను నాతో అయింది నేను చేస్తా. నాతో గాంధీ మాట్లాడా. అగెనెస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కి అగెనెస్ట్ పోను. ఓకే, ఒకసారి నిర్మల్ నుంచి కాలర్ సిద్ధంగా ఉన్నారు. గంగాధర్ గారు